నిన్న ముఖ్యమంత్రి గారు కొడుకు మాట్లాడుతూ 21% జిఎస్టీ రెవెన్యూస్లో 21% పెరిగింది ఈ సంవత్సరం అని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సిఏజిఆర్ చూస్తే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే 7.5%. 2019 నుంచి 2024 వరకు దాదాపు 2.5 సంవత్సరాల కోవిడ్ని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా పర్సంటేజ్ సిఏజిఆర్ ఆల్మోస్ట్ 8.4 నుంచి 8.5%. 2024-25 మీరు జిఎస్టీ రెవెన్యూ చూస్తే -7%. ఇప్పుడు 2025-26 వచ్చేసరికి +21 ఉంది. చాలా గణనీయంగా పెరిగిపోయిందని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్లో మొదటి సంవత్సరంలో వచ్చినటువంటి మార్కులు చూస్తే మైనస్ మార్కులు వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కువగానే కనిపిస్తాయి. దానికి ఏదో ఘనత సాధించినట్టుగా గొప్పలు చెప్పుకునేటువంటి కార్యక్రమం ఆ నెంబర్లు చూపించి ముఖ్యమంత్రి గారు కొడుకు చెప్తా ఉన్నారు. అడిగితేనేమో నేను స్టాన్ఫర్డ్, నేను సిఎంయూలు చదువుకున్నానని చెప్పి. అదే చదువుకున్నవాడికి చదువుకున్నవాడికి తేడా అదే. మీ తండ్రి గారు వారికి ఉన్నటువంటి అవకాశాలు, వారి సహచరులు, వారి స్నేహితులతో మీరే నిన్న మొన్న ఎక్కడో మాట్లాడినప్పుడు చూసా. నాకు మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి చదువులు వచ్చి రాలేదు, విదేశీ చదువులే నాకు వచ్చొచ్చాయని చెప్పి లోకేష్ గారు మాట్లాడుతూ ఏదో సందర్భంలో చెప్పారు. అవును, ఇక్కడైతే చదువుకోవాలి, అక్కడైతే చదువు కొనుక్కోవచ్చు. అది కొనుక్కున్నారు కాబట్టి మీకు సర్టిఫికెట్లు, పెద్ద పెద్ద కాలేజీల పేర్లు చెప్తారు. పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద కాలేజీల పేర్లు చెప్తే సరిపోదు. వాస్తవాలు, నిజాలు ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం ధైర్యం చేయండి. ఇప్పటికన్నా రాజకీయాలు మానుకొని, కుల రాజకీయాలు మానుకొని ఉన్నటువంటి మిగిలినటువంటి 2.5 సంవత్సరాలు పరిపాలన మీద ఇచ్చినటువంటి హామీల మీద శ్రద్ధ పెట్టాలని, కొత్త సంస్థల్ని రూపాయికో 10 రూపాయికో భూములు ఇచ్చి ఏదో మీ ఘనతగా చెప్పుకునేటువంటి కార్యక్రమాలు మానేసి, అలా దోచిపెట్టడం మానేసి కొత్త సంస్థల్ని రాష్ట్రానికి రప్పించేటువంటి దానికి కృషి చేయమని, తద్వారా ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించేటువంటి దానికి ప్రయత్నం చేయమని, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ని, స్థాపించినటువంటి స్టీల్ ప్లాంట్ని, అన్ని అప్రూవల్స్ తీసుకొచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ని 2 సంవత్సరాలు పూర్తిగా వారిని ఇబ్బంది పెట్టి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఏదో మీ ఘనతగా చెప్పుకునేటువంటి దాన్ని మరొకసారి క్రెడిట్ చోరీకి పాల్పడేటువంటి కార్యక్రమాలు మానుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. అంటే వారికి ఓన్లీ 2 పార్టీలకా, తెలుగుదేశం జనసేనకా, అందరికీ? ఆంధ్రప్రదేశ్లో కొత్త చట్టం తీసుకొచ్చారా? నేనైతే ఎక్కడ చూడలేదు. తీసుకొస్తారు. మంచిదే, తీసుకొచ్చి అంటే ఎందులో ఏ రాజ్యాంగంలో? రెడ్ బుక్లో ఉంటుందా? ఏ చట్టాలు తీసుకొచ్చినా, ఏ వ్యవస్థల్లో ఏ మార్పులు తీసుకొచ్చినా అది రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలకి సమానంగా ఉండాలి తప్ప కేవలం ఒక రాజకీయ పార్టీకో ఒక వర్గానికో కొమ్ము కాసేటువంటిది విధానం కరెక్ట్ కాదు. వారు మాట్లాడితే నీతులు, మేము మాట్లాడితే బూతులు అనేటువంటి విధానాన్ని వారు ఎప్పుడైతే మానుకుంటారో అప్పుడు ఆ రోజు రాష్ట్రం బాగుపడుతుంది. వారికి ఒక నీతి, మాకు ఒక నీతి అనేటువంటి విధానం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. వారు మమ్మల్ని ఏదన్నా అనొచ్చు, మేము ఎవరన్నా ఒక మాట అంటే దానికి చట్టాలన్నీ అమల్లోకి వస్తాయి అనేటువంటిది ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 2 సంవత్సరాలుగా పెడుతున్నటువంటి అక్రమమైనటువంటి కేసులు, ముఖ్యంగా సోషల్ మీడియా
ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వారి మీద, ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ప్రశ్నించేటువంటి వారి మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి నోరు మూయించేటువంటి కార్యక్రమం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తా ఉంది. సో దయచేసి అది మానుకోమని చెప్పి, దానిలో వారికి మార్పు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.